హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సందీప్ స్పేస్. గైస్, ఈ వీడియోలో మనం ఐర్లాండ్ ట్యాక్స్ సిస్టమ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియో మేజర్గా స్టూడెంట్స్ కోసం, అంటే మన ఇండియా నుంచి ఐర్లాండ్ వస్తున్నారు కదా, వాళ్ళ కోసమే. ఎందుకంటే ఇక్కడ ఐర్లాండ్లో ట్యాక్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ గైస్. ఇప్పుడు మీకు పిఏ స్లిప్ వచ్చాక ఎంత ట్యాక్స్ కట్ అవుతుంది, ఎవ్రీథింగ్ మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే కొన్ని ట్యాక్సెస్ మనం క్లెయిమ్ బ్యాక్ చేసుకోవచ్చు, కొన్నిసార్లు మనకి ఎక్స్ట్రా ట్యాక్స్ పడుతుంది. ఇవన్నీ ఒక క్లియర్ ఐడియా ఉండాలి. సో నాకు తెలుసు ట్యాక్స్ అంటే కొంచెం క్లమ్జీ టాపికే, కానీ నేను ఒక సింప్లిఫైడ్ మేనర్లో పెడతా గైస్. సో మీరు చేయాల్సిందల్లా జస్ట్ సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్ గైస్. సో మీ మైండ్లోకి ఎక్కించే పని నేను చూసుకుంటా. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ట్యాక్స్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ బేసిక్స్ తెలుసుకుందాం. ఐర్లాండ్లో ట్యాక్సెస్ మేజర్గా 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ఇన్కమ్ ట్యాక్స్, ఇంకోటి యుఎస్సి యూనివర్సల్ సోషల్ ఛార్జ్ అండ్ పిఆర్ఎస్ఐ పే రిలేటెడ్ సోషల్ ఇన్సూరెన్స్. సో ఈ 3 ట్యాక్సెస్ ఏంటి, మనకి ఎప్పుడు కట్ అవుతాయి, అండ్ ఈ ట్యాక్సెస్ ఎందుకు కలెక్ట్ చేస్తున్నారనేది చూద్దాం. ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ గురించి చూద్దాం. సో ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఇక్కడ ఐర్లాండ్లో ప్రోగ్రెసివ్ ట్యాక్స్ ఉంటుంది. సో పే యాజ్ యూ ఎర్న్, మీరు ఎంత సంపాదిస్తే అంత ట్యాక్స్ కడతారనమాట. ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడితే ఇది ఎందుకు వాడతారంటే ఈ ఫండ్స్ గవర్నమెంట్ పాలసీస్కి కానీ, స్కూల్స్కి కానీ, హాస్పిటల్స్కి కానీ వాడతారు. అండ్ కమింగ్ టు ద యుఎస్సి యూనివర్సల్ సోషల్ ఛార్జ్, ఇదెందుకు వాడతారంటే లైక్ హెల్త్ కేర్ సిస్టమ్ కానీ, లేకపోతే ఇంకేమన్నా సోషల్ వెల్ఫేర్ కోసం కానీ వాడతారు. అండ్ పిఆర్ఎస్ఐ పే రిలేటెడ్ సోషల్ ఇన్సూరెన్స్, ఇదెందుకు వాడతారంటే మన రిటైర్మెంట్ అయ్యాక మనకు పే చేయడం కానీ, లేకపోతే అన్ఎంప్లాయ్మెంట్ అప్పుడు ఏమైనా పే చేయడానికి కానీ, ఇల్నెస్ అప్పుడు ఏమైనా పే చేయడానికి కానీ ఇవి వాడతారు. సో ఇవి 3 ట్యాక్సెస్ గైస్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ బేసిక్స్. సో మీకు తెలిసే ఉంటుంది ఐర్లాండ్లో బేసిక్ పే అంటే 1 అవర్కి €12.70 పే చేస్తారు. సో ఇదైతే మీకు క్లారిటీ ఉంది కదా. అండ్ పార్ట్ టైం గురించి చూద్దాం. మీరు మాస్టర్స్ చేసేటప్పుడు లేకపోతే చదువుకునేటప్పుడు 20 అవర్స్ పర్ వీక్ మాత్రమే ఎలా ఉంటుంది. సో ఈ 2 గుర్తుపెట్టుకోండి గైస్, మిగతా స్టోరీ నేను చెప్తాను. సో ఓకే, ఇప్పుడు స్టోరీలోకి వద్దాం. సో ఫస్ట్ ఒక స్టూడెంట్ని తీసుకుందాం. సరే, నా పేరే తీసుకుందాం. సో సందీప్ ఇండియా నుంచి ఐర్లాండ్ రావాలనుకున్నాడు. సో ఎలానో వీసా వచ్చాడు. అండ్ మాస్టర్స్ చేస్తున్నాడు. సో మాస్టర్స్ చేసేటప్పుడు పార్ట్ టైం కావాలి. ఎందుకు? మనీ కోసం. సో పార్ట్ టైం కోసం వెతికి ఒక పార్ట్ టైం దొరికింది ఒక గ్రాసరీ స్టోర్లో. సో ఆ గ్రాసరీ స్టోర్ ఏం చెప్పాడంటే, నీకు బేసిక్ పే ఇస్తాను €12.70 అండ్ వీక్కి నువ్వు 20 అవర్స్ పనిచేయాలనుకున్నాడు. సో ఇప్పుడు సందీప్, సరే నాకు ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయో నాకు ఐడియా ఉంది, కానీ నాకు ఎంత వస్తాయి అని తెలుసుకోవాలనుకున్నాడు. సో ఈ €12.70 ఇంటూ 20 వేసాడు, అంటే అరౌండ్ €254 వచ్చింది. ఓకే, తనకు ఒక క్లారిటీ వచ్చింది, నేను వీక్కి 254 సంపాదిస్తాను. సో 1 వీక్ అలానే పనిచేశాడు. 1 వీక్ పనిచేసిన తర్వాత షాక్, దాంట్లో మనీ కట్టాయి. తనకు అర్థం కాలేదు. సో పే స్లిప్ డౌన్లోడ్ చేసుకొని చూసుకున్నాడు. సో పే స్లిప్లో చూస్తే తనకు 3 ట్యాక్స్లు కనపడ్డాయి డిడక్షన్స్లో. ఒకటి ఇన్కమ్ ట్యాక్స్, ఒకటి యుఎస్సి, ఇంకోటి పిఆర్ఎస్ఐ. సరే ఇన్కమ్ ట్యాక్స్ అంటే సరే ఇన్కమ్ ట్యాక్స్ గురించి నేర్చుకుందామని చూశాడు. సో అతనికి అర్థమైంది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ స్టాండర్డ్ రేట్ 20%. అంటే మనం 40,000 సంవత్సరానికి 40,000 సంపాదిస్తే దాంట్లో 20% మనం ట్యాక్స్ కట్టాలన్నమాట. ఓకేనా? అయితే ఇప్పుడు తనకు వీక్లీ 254 వస్తే ఇయర్లీ ఎంత వచ్చిందో క్యాలిక్యులేట్ చేశాడు. సో అతనికి 13,000 చేంజ్ ఎంతో చూపించింది అనమాట. సో తను 13,000 సంపాదిస్తాడు. సో తనకు అర్థమైంది ఏంటి, ఓకే 20% 40,000 లోపే ఉంది కాబట్టి నేను ఒక 20% ట్యాక్స్ కట్టాలనుకున్నాడు. సో 20% ఎంత అయింది అని చూశాడు. సో ఈ 13,000లో 20% చూస్తే తనకు అరౌండ్ 2,400 ఎంత చూపించింది. సరే, సంవత్సరానికి నేను 2,400 ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి అనుకున్నాడు. కానీ పే స్లిప్లో చూస్తే ఇన్కమ్ ట్యాక్స్ 0 అని చూపించింది. అప్పుడు మళ్ళీ షాక్, అసలు ఇన్కమ్ ట్యాక్స్ 0 ఎందుకు చూపించింది? ఎస్, అప్పుడే తనకు ఇంకొకటి తెలిసింది, అదే ట్యాక్స్ క్రెడిట్స్. సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎవ్రీ పర్సన్కి, ఇప్పుడు మనం సింగిల్ కాబట్టి సింగిల్ పర్సన్కి ఒక ట్యాక్స్ క్రెడిట్ ఉంటుంది. అంటే ట్యాక్స్ మొత్తం మనం కట్టకుండా గవర్నమెంటే మనకి కొన్ని క్రెడిట్స్ ఇస్తుంది అనమాట. దాంట్లో 2 టైప్స్ ఉంటాయి అనమాట. ఒకటి పర్సనల్ ట్యాక్స్ క్రెడిట్, ఇంకొకటి ఎంప్లాయీ ట్యాక్స్ క్రెడిట్. ఈ 2 కలిపితే అరౌండ్ 3,550 వస్తుంది. సో ఆల్రెడీ గవర్నమెంట్ మనకి 3,550 ఇచ్చింది క్రెడిట్స్. సో అతనికి 20% ట్యాక్స్ ఎంత వచ్చింది? 2,400 కట్టాలి సంవత్సరానికి. సో 3,500 కన్నా తను కట్టాల్సింది తక్కువ ఉంది కాబట్టి, సో గవర్నమెంటే ఇంకా ఎక్కువ ఇస్తుంది కాబట్టి, సో తనకి ట్యాక్స్ లేదు. సో ట్యాక్స్ ఈజ్ 0. సో ఇప్పుడు ఓకే, ట్యాక్స్ 0. మరి తనకి మనీ ఎలా కట్ అయ్యాయి?
సో మనీ ఎలా కట్ అయ్యాయని చూస్తే నెక్స్ట్ యూఎస్సి చూశాడు, యూనివర్సల్ సోషల్ ఛార్జ్. సో దాంట్లో తనకి మనీ కట్ అయ్యింది. సరే ఇప్పుడు కట్ అయింది, ఓకే హ్యాపీ. కానీ ఎంత కట్ అయింది అంటే యావరేజ్గా తను ఎలా తెలుసుకోవాలి ఎంత కట్ అయిందని? అప్పుడు తను యూఎస్సి గురించి తెలుసుకుంటే తనకు అర్థమైంది ఏంటంటే యూఎస్సి అనేది మనం సంవత్సరానికి 13,000 పైన సంపాదిస్తే మనం యూఎస్సి పే చేయడానికి ఆ థ్రెషోల్డ్లోకి వస్తాం అనమాట. సరే యూఎస్సి అయితే ఖచ్చితంగా పే చేయాలి, ఎందుకంటే మన శాలరీ అంటే మన యాన్యువల్ ఇన్కమ్ 13,000 పైన ఉంది కాబట్టి. సరే ఎప్పుడు పే చేయాలి? సో యూఎస్సి ఏంటంటే మనకి యాన్యువల్ ఇన్కమ్ 12,000 దాకా 0.5% కట్టాలి, ఓకే. కానీ మన శాలరీ ఎంత 13,000. సో 12,000 ప్లస్ ఎక్స్ట్రా 1,000 ఉంది. సో ఆ 1,000 ఉంటుంది కదా, దానికి మాత్రం మనం 2% పే చేస్తాం అనమాట. సో క్లారిటీ వచ్చింది కదా గైస్. ఫస్ట్ 12,000కి మనం 0.5% పే చేస్తాం. అండ్ నెక్స్ట్ ఎక్స్ట్రా ఎంత ఉంటే అంత 22,000 దాకా మనం 2% యూఎస్సి పే చేయాలి. సో తనకు క్లారిటీ వచ్చింది, ఓకే యూఎస్సి ఇంత. సో ఓవరాల్ యూఎస్సి చూస్తే తనకి 84 యూరో దాకా కట్ అవుతుంది. సరే దాన్ని వీక్లీ క్యాలిక్యులేట్ చేస్తే €1.60 దాకా తను యూఎస్సి పే చేస్తాడనమాట. సో ఇప్పుడు తను పే చేసే ట్యాక్స్ యూఎస్సి. సో మరి మిగతాది ఎక్కడ కట్ అయింది? అదే పిఆర్ఎస్ఐ, పే రిలేటెడ్ సోషల్ ఇన్సూరెన్స్. సో ఇది మన గ్రాస్ ఇన్కంలో నుంచి మనం 4% పే చేయాలన్నమాట పిఆర్ఎస్ఐకి. సో మన టోటల్ ఇన్కమ్ ఎంత? 13,000లో 4% ఎంతో చూశాడు. సో 4% చూస్తే తనకి అరౌండ్ 550 అలా వచ్చిందనమాట. సో ఆ 550 వీక్లీ క్యాలిక్యులేట్ చేస్తే తనకి అరౌండ్ €10 వచ్చింది. సో తను టోటల్గా పే చేసే ట్యాక్స్ వీక్లో €10 ప్లస్ €1.60. సో తనకి అరౌండ్ €11 నుంచి €12 దాకా కట్ అవుతుంది. సో మన టోటల్గా వీక్కి ఎంత ఏం చేస్తామంటే 245లో నుంచి 12 తీసేయండి, రైట్. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా గైస్ ఏది కట్ అయిద్దని. సో ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు కట్ అవుతుందంటే మనకి ట్యాక్స్ క్రెడిట్స్ ఉండటం వల్ల మనకి ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవ్వదు. సో ట్యాక్స్ క్రెడిట్స్ అనేది 3,550 ఉంటుంది. దానికి మనం ట్యాక్స్ పే చేయాల్సిన 13,000లో 20% చూస్తే మనకి 2,500 వస్తుంది కాబట్టి. సో ఈ 3,500 కన్నా మనం కట్టాల్సింది తక్కువ ఉంది కాబట్టి మనం ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. సో ఈ ట్యాక్స్ క్రెడిట్స్ అనేది డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్ గైస్. ఇప్పుడు నేను సింగిల్ కాబట్టి, అదే మ్యారీడ్ అయితే ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి. అలా ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్కలా ఉంటుంది. ఇది బోనస్ పాయింట్స్ గైస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టు కాకుండా మీకు ఇంకా ఎక్కువ కట్ అయినా లేకపోతే 20% బ్యాండ్లో పడాల్సింది మీరు 40% అలా చూసి ఏమైనా ట్యాక్స్ కట్ చేసినా కానీ మీరు ఇయర్ ఎండింగ్లో మొత్తం ట్యాక్స్ క్లెయిమ్ బ్యాక్ చేసుకోవచ్చు. సో అందుకని మీరు చెక్ చేసుకోవటం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీకు ఎంత ట్యాక్స్ కట్ అవుతుంది అనేది పే స్లిప్లో చెక్ చేసుకోండి. సో ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా గైస్ ఏది ట్యాక్స్ క్లెయిమ్ బ్యాక్ చేసుకోండి. మోస్ట్లీ ఇది ఎందుకు జరుగుతుందంటే సో ఒకటే ఇయర్లో మనం 2 జాబ్స్ మారినా కానీ సడన్గా జాబ్ మానేసినా కానీ కొంచెం ట్యాక్స్ దగ్గర తేడా పడుతుంది. ఒక్కోసారి క్రెడిట్స్ అప్లై అవ్వకపోవటం వల్ల కానీ మనకి ఎమర్జెన్సీ ట్యాక్స్ కానీ ఏదైనా ఎక్కువ పడుతుంది. సో ఆ ఎక్కువ పడిన అంతా రెవెన్యూ వెబ్సైట్లో మనం క్లెయిమ్ బ్యాక్ చేసుకోవటం, అది క్లెయిమ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ గైస్. సో అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే మన వీడియో మోస్ట్లీ మన ఇప్పుడు ఇండియా నుంచి ఐర్లాండ్ వచ్చే వాళ్ళ ఫోకస్ మీదే ఉంది కాబట్టి సో దాని గురించి నేను నెక్స్ట్ పార్ట్ చెప్తాను. అండ్ ఏదైనా ఇంకొక ట్యాక్స్ క్లెయిమ్ బ్యాక్ ఏదంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రెంట్ పే చేసేటప్పుడు కూడా రెంట్లో నుంచి కూడా వాడు కొంచెం ట్యాక్స్ క్లెయిమ్ బ్యాక్ ఇస్తాడు. అండ్ ఇంకొకటి మన ట్యూషన్ ఫీ గైస్, మన కాలేజ్ ఫీలో కూడా మీరు ఇయర్ అయిపోయిన తర్వాత దాన్ని కూడా క్లెయిమ్ బ్యాక్ చేసుకోవచ్చు. సో అది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్గా వస్తుంది. వీటి గురించి మళ్ళీ క్లియర్గా నేను ఇంకో వీడియో చేస్తాను గైస్. సో దట్స్ ఇట్. మీరైతే ట్యాక్స్ గురించి తెలుసుకోవాల్సింది ఇంతే గైస్. ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చింది అనుకున్నా. మీకు ఇంకా ఏమైనా అర్థం కాకపోతే నన్ను కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీ డౌట్స్ అన్నీ, లేకపోతే నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, లేకపోతే నా వాట్సాప్ నెంబర్ కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఎందుకంటే చాలామందికి ఇన్స్టాగ్రామ్ ఉండట్లేదు గైస్. సో అందుకే నేను వాట్సాప్ ఇంకో కొత్త నెంబర్తో క్రియేట్ చేశాను. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి. ఎక్కడన్నా స్ట్రక్ అయినా ఈ ట్యాక్స్ గురించే కాదు, మీకు కన్సల్టెన్సీ గురించి ఏదన్నా డాక్యుమెంట్స్ మీకు క్లారిటీ లేకపోయినా లేకపోతే అసలు ఎలా స్టార్ట్ చేయాలి ఈ ప్రాసెస్ ఏదన్నా కావాలన్నా కూడా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియోతో అయితే మీకు ట్యాక్స్ గురించి ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్, బాయ్.